తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం వలన అంటే పార్టీ ఫిరాయించడం వలన సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. ఒకసారి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడాన్ని చర్చించే విషయం మనం పక్కకు పెడదాం. అసలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజల తరపున ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు అంటే ఏదైనా ఒక చట్టం చేత గుర్తించబడ్డటువంటి ఒక రాజకీయ పార్టీ ద్వారా ప్రజల తరపున ప్రాతినిధ్యం వహించడానికి చట్టసభల్లోకి పోతారు. వాళ్ళని మనం పాలకులు అంటాం. అంటే ఒక వ్యక్తి పాలకుడుగా ఉండాలంటే చట్టం ద్వారా గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీ సింబల్ మీద ప్రజల ఓట్ల ద్వారా చట్టసభలకు అభ్యర్థులు పోతారు. వాళ్ళని మనం ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరైనా అనొచ్చు. పాలకులు అంటే ప్రజాస్వామ్యంలో ఓట్ల ద్వారా ఎన్నికైనటువంటి పాలకులు చట్టసభల్లో ఉంటారు. అంటే ఏదైనా ఒక గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీ ద్వారా ఒక సింబల్ ద్వారా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు అదే పార్టీలో వండుకుంటూ ఓట్లేసినటువంటి ప్రజలకు ప్రాతినిధ్యం వహించుకుంటూ ఓట్లేసినటువంటి ప్రజలను మోసం చేయకుండా, టికెట్ ఇచ్చినటువంటి పార్టీని మోసం చేయకుండా వాళ్ళు పాలకులుగా ఉండాలి. కానీ ఈరోజు జరుగుతున్నది ఏంది? ఏ పార్టీని అయితే ప్రజలు నమ్ముకున్నారో నమ్మినటువంటి ప్రజలను మోసం చేసి ఏ రాజకీయ పార్టీ దానికి ఎలాంటి సిద్ధాంతాలను ఉండని ఏదైనా ఒక రాజకీయ పార్టీ నీకు ఒక గుర్తు ద్వారా నీకు టికెట్ ఇచ్చిందో ఆ గుర్తింపు ద్వారా గెలిచినటువంటి అభ్యర్థులు అంటే ప్లేట్ ఫిరాయించడం అంటే పార్టీని ఫిరాయించడం అంటే ఇతర పార్టీలోకి వెళ్ళడం జరుగుతుంది. దీని ద్వారా జరిగింది ఏంది అంటే ప్రజాస్వామ్యంలో చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ప్రజల తరపున ఉండి చట్టాలు చేసి పరిపాలనలో భాగస్వాములుగా ఉండవలసినటువంటి రాజకీయ నాయకులు పార్టీ ఫిరాయిస్తున్న కారణంగా కేంద్రంలో 1985లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి అభ్యర్థులు ఒక రాజకీయ పార్టీ గుర్తింపు ద్వారా ఎన్నికైనటువంటి పాలకులు ఇతర పార్టీలకు అంటే ప్రజలను మోసం చేసి టికెట్ ఇచ్చినటువంటి పార్టీని మోసం చేసి ఇతర పార్టీలకు పోకూడదు అన్న ఉద్దేశంతో పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టాన్ని తీసుకొని వచ్చింది. దానికి ఒక రాజ్యాంగ సవరణ చేసింది. 52వ రాజ్యాంగ సవరణ చేసి పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టాన్ని ఏదైతే ఇప్పుడు రాజ్యాంగంలో 1వ షెడ్యూల్ 2వ షెడ్యూల్ ఇట్లా 12 షెడ్యూల్ ఉన్నాయి కదా. అంటే రాజ్యాంగం భారతదేశం ఏర్పడ్డప్పుడు 8 షెడ్యూల్ ఉన్నాయి. ఆ తర్వాత 9వ షెడ్యూల్ 10వ షెడ్యూల్ పెరిగినాయి. ఇప్పుడు 10వ షెడ్యూల్ అంటున్నాం కదా. ఈ 10వ షెడ్యూల్లో పెట్టి అంటే ఈ 10వ షెడ్యూల్లో కూడా పెట్టడానికి గల కారణాలు ఏంటంటే ఏదైనా ఒక చట్టం చేసినప్పుడు ఆ చట్టాన్ని 10వ షెడ్యూల్లో చేర్చినట్లయితే దానికి రాజ్యాంగ సమీక్ష కూడా ఉండదు. అంటే రివ్యూ సుప్రీంకోర్టు రివ్యూ ఉండదు. అంటే చట్టాలు కోర్టులు దాన్ని సమీక్ష చేయడానికి హక్కులు లేవు. అట్లా ఉండకుండా 10వ షెడ్యూల్లో పెట్టారు పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టాన్ని. అయినప్పటికీ కూడా పాలకులు ప్రజల చేత ఎన్నుకోబడ్డ పాలకులు చేస్తున్నటువంటి దేశంలో ఉన్నటువంటి పాలకులు చేస్తున్నటువంటి తంతంగం ఏంటంటే ఒక పార్టీ సింబల్ నుంచి గెలిచి ఇంకో పార్టీలకు జంప్ కావడం. ఒక పార్టీ ప్రజలను నమ్మినటువంటి ప్రజలు ఓట్లేసినటువంటి ప్రజలను మోసం చేసి తన వ్యక్తిగత స్వలాభాల కొరకు తన వ్యక్తిగత కుటుంబ ఆస్తులు సంపాదించుకోవడం కొరకు రకరకాల వ్యవహారం ఏదైనా ఉండండి. అంటే నమ్మిన ప్రజలను మోసం చేయడం, నమ్మిన పార్టీని మోసం చేయడం, ఇతర పార్టీలకు వెళ్ళడం. కాబట్టి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. సుప్రీంకోర్టు ఎందుకు జోక్యం చేసుకున్నది? నమ్మిన ప్రజలను మోసం చేసిరు, నమ్మిన పార్టీని మోసం చేసిరు, నమ్మిన ప్రజలను మోసం చేసిరు కాబట్టి మీరు స్పీకర్కు సూచనలు చేసింది. అయితే ఏ పార్టీ నుంచి అయితే ఇతర పార్టీ పోయినటువంటి పార్టీలను ఉన్నటువంటి నాయకులు అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు పోవడం వలన బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు పోయింది.
వీళ్ళు మా పార్టీ గుర్తింపు ద్వారా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, వీళ్ళు మా పార్టీని మోసం చేసి, ప్రజలను మోసం చేసి మీ పార్టీలోకి వచ్చారు, వీళ్ళ మీద మీరు అనర్హత వేటు వేయండి అని స్పీకర్కు మొరపెట్టుకున్నారు. స్పీకరు దాంట్లో జాప్యం చేసింది. స్పీకర్ దాంట్లో జాప్యం చేయడం వల్ల జరిగింది ఏంటి? టిఆర్ఎస్ పార్టీ తరపున నాయకులు కొంతమంది కోర్టుకు పోయారు. ఆ కోర్టు కూడా జాప్యం చేయడం వల్ల ఎక్కడ పోయారు? సుప్రీం కోర్టుకు పోయారు. ఇప్పుడు కేసు సుప్రీం కోర్టులో పోతే సుప్రీం కోర్టు మన 31 తారీఖు జూలై నాడు 2025 నాడు సుప్రీం కోర్టు జడ్జి, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత జడ్జి చీఫ్ జస్టిస్ గవాయ్ గారు, ఇంకొక బెంచి డివిజన్ బెంచి వీళ్లకు అంటే స్పీకర్కు కొంత మార్గనిర్దేశాలు చేసింది. ఏమన్నదంటే, పార్టీ ఫిరాయింపుల చట్టం ద్వారా మీరు చట్టాలలో ఉన్న లొసుగులను ఆసరా చేసుకొని స్పీకరు ఇంత జాప్యం చేయడం సరైనది కాదు. స్పీకర్ అనేటటువంటి వ్యక్తి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి. స్పీకరు కాబట్టి ఒక 3 నెలల లోపు ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. అయితే స్పీకర్లకు తెలిసిన విషయం ఏంటంటే, ఏదైతే ఒక పార్టీ గుర్తింపు ద్వారా ఇతర పార్టీలకు ప్లేటు ఫిరాయించిన ఎమ్మెల్యేల గురించి, ఎంపీల గురించి చట్టం వచ్చిందో, పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం వచ్చిందో, ఆ చట్టాన్ని మొత్తం కూడా స్పీకర్లు చదువుకోరు. ఆ చట్టంలో ఏముందంటే, స్పీకర్కు నిర్ణయం ఎంత కాలానికి పార్టీ ఫిరాయింపుల మీద నిషేధానికి తీసుకోవాల్సిన సమయం అనేది, గింత కాలం అనేది ఏమీ లేదు అనేది వీళ్ళు చట్టాన్ని చదువుకున్నారు. కాబట్టి స్పీకర్ ఎవరు ఉంటారు? అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తి స్పీకర్ గా ఉంటాడు. కాబట్టి స్పీకర్ ఏం చేస్తుండు? గింత కాలం అని చట్టంలో లేదు కదా, పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టంలో స్పీకరు గింత సమయంలో నిర్ణయం తీసుకొని వీళ్ళ మీద వేటు వేయాలని లేదు కదా. లేదు కాబట్టి స్పీకర్లు జాప్యం చేయడం మొదలుపెట్టారు. ఇట్లా జాప్యం చేయడం వల్ల సుప్రీంకోర్టు ఏమన్నదంటే, 10వ షెడ్యూల్లో ఉన్నంత మాత్రాన మీరు అట్లా చేయకూడదు, అంటే కోర్టు సమీక్ష చేయదని మీరు అనుకుంటున్నారేమో, కోర్టు సమీక్ష చేయనప్పటికీ మీరు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు, అది అర్హులా అనర్హులా మీకు పిటిషన్ వచ్చింది కాబట్టి అర్హులైతే అర్హులనండి, లేకపోతే అనర్హులనండి, వీళ్ళ మీద మీరు ఖచ్చితంగా ఏదో ఒక రకమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిందే. దానికి సమయం ఒక 3 నెలల సమయం కేటాయించారు. ఇదంతా పక్కకు పెడితే, ఈరోజు పోయినటువంటి పార్టీ వ్యక్తులు, రాష్ట్రంలో పోయినటువంటి పార్టీ వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయిన వ్యక్తులు ఏ పార్టీలోకి పోయారు? కాంగ్రెస్ పార్టీలోకి పోయారు. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. చట్టాన్ని తీసుకొని వచ్చింది వాళ్ళు ఒక పార్టీ నుంచి ఒక పార్టీ గుర్తింపు పొంది ఒక పార్టీలోకి పోవద్దురా నాయన, ఇది పద్ధతి కాదు, ప్రజాస్వామ్య దేశంలో ప్రజలను వమ్ము చేసినట్టు అవుతుంది, చట్టాలను వమ్ము చేసినట్టు అవుతుంది, ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరిచినట్టు అవుతుంది, అట్లా పోకూడదని ఆ చట్టం తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 85లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొని వచ్చారు. చట్టాన్ని తీసుకొని వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అట్లా చేయకూడదని ఆనాడు ఆలోచన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ పార్లమెంటులో ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కూడా రాహుల్ గాంధీ ఆయనే తీసుకొని వచ్చిండు. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి రాహుల్ గాంధీ ఒక మాట కూడా, మనం ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహించొద్దు, ఆనాడు మా నాయన తీసుకొని వచ్చింది చట్టాన్ని, ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి తగదు అని ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ ముఖ్యమంత్రులను మందలియలేదు. రాహుల్ గాంధీ కూడా ప్రోత్సహించినట్టే, ఎందుకంటే చట్టమే సుదీర్ఘమైనటువంటి ఆలోచన చేసి ఇలాంటి వ్యక్తుల పైన చట్టాలను తీసుకొని వచ్చారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తీసుకుంది. చట్టం చేసినోడు తప్పుడు చేయలేదు, మేమే ఆనాడు చట్టం చేసినాం కేంద్రంలో ఉన్నప్పుడు ఇక్కడ స్థానికంగా ఉన్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తప్పుడు చేయలేదు. కోర్టు విషయాలు పక్కకు పెడతాయి, కోర్టు ఏమన్న దాని విషయాలు పక్కకు పెడతాయి. అయితే ఈరోజు కోర్టుకు పోయినటువంటి వ్యక్తులు గతంలో చేసినటువంటి పనులు ఏమని మనం ఒకసారి చర్చించుకున్నట్లయితే, గతంలో రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉంది.
టిఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఒక ఆలోచన ఏం చేసినంటే, రాష్ట్రంలో వాళ్ళకి అప్పటికే పూర్తి స్థాయి ప్రభుత్వం ఉన్నప్పటికీ, సంకీర్ణ ప్రభుత్వం కానప్పటికీ, పొత్తుల ప్రభుత్వాలు కానప్పటికీ, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ పార్టీలను మనం బలహీనపరిచినట్టయితే రాజరిక వ్యవస్థలో రాజు ఉన్నట్టు ఎప్పటికీ మనమే ఉండొచ్చు అని ఒక దుర్మార్గమైన ఆలోచన చేశారు. ఆలోచన చేసి వాళ్ళు ఏం చేశారు, బిఎస్పి పార్టీ అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు అన్ని పార్టీల నుంచి టిఆర్ఎస్ పార్టీలోకి తీసుకొని ప్రతిపక్ష పార్టీలను బలహీనపరిచి, కొద్ది గొప్ప ఎదుగుతున్నటువంటి పార్టీలను బలహీనపరిచి చేసినటువంటి వ్యవహారం టిఆర్ఎస్ పార్టీ. వాళ్ళు ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్న హోదా వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఆలోచన చేస్తారు, మా పార్టీ వ్యక్తులను మీరు 10 మందిని తీసుకున్నారు, ఇది సరైనది కాదు, మా పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి అని. అంటే గతంలో చేసినటువంటి పాపం పనులు మొత్తం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి పాపం పనులు చేసినా గతంలో కూడా టిఆర్ఎస్ పార్టీ అవే పనులు చేసినాయి. ఇవాళ వాళ్ళే కొట్టుకుపోయారు. గతంలో వీళ్ళు ఇవాళ ఏమి చేసారో గతంలో వాళ్ళు అన్ని సేమ్ క్లియర్గా ఇవే చేసారు. బిఎస్పీ నుంచి తీసుకున్నారు, బీజేపీ నుంచి తీసుకున్నారు, కాంగ్రెస్ నుంచి తీసుకున్నారు, ఎవరు వస్తామంటే వాళ్ళని తీసుకున్నారు. ఇది పార్లమెంటరీ విధానానికి తగదు అని అన్నాడు వాళ్ళకు పూర్తి స్థాయి ప్రభుత్వం ఉన్నప్పటికీ అనలేదు. అంటే అందరినీ నిర్వీర్యం చేస్తే అన్ని రాజకీయ పార్టీలను బలహీనపరిచినట్టయితే ఎప్పటికీ మేమే ఉండొచ్చు అని ఒక ఆలోచన చేసినాం అన్నాడు వాళ్ళు. ఈనాడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో ఆనాడు వాళ్ళు మొత్తుకోరు, ఇవాళ వీళ్ళు మొత్తుకుంటారు. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్క మాట అన్న చట్టాలు చేసింది మేము, ఈ చట్టాలు చేసింది మేము, రాజీవ్ గాంధీ చేసిండు, ఇది ప్రజాస్వామ్యానికి తగదు, ఇది దేశంలో సరైన పద్ధతి కాదు అని ఒక్క ఆలోచన చేయకుండా 10 మంది ఎమ్మెల్యేలు వస్తే 10 మందిని తీసుకుని పోయారు. ఇక బీజేపీ పార్టీ విషయానికి వస్తే దేశంలో చాలా రాష్ట్రాల్లో 28 రాష్ట్రాలలో దాదాపు సగానికి పైన రాష్ట్రాలలో ఏ ప్రభుత్వాన్ని అంటే ఆ ప్రభుత్వాలను కూల్చివేసి, మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీ అధికారంలో ఉంది. ఉద్ధవ్ ఠాక్రే మినిస్టర్ ఉండే. ఉద్ధవ్ ఠాక్రే మినిస్టర్ ఉంటే శివసేన పార్టీ నుంచి షిండే అనే వ్యక్తి 40 మంది ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీ పార్టీలో పోయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, అంటే ఏదైతే రాజరిక వ్యవస్థలో ప్రజలకు హక్కులు లేవనుకున్నామో, రాజరిక వ్యవస్థలో ప్రజలకు స్వేచ్ఛ లేవనుకున్నావో, ఎన్ని రకాల స్వేచ్ఛలు ఆనాడు లేవనుకున్నావో, ప్రజాస్వామ్యాలు ఏర్పడితే ప్రజలకు స్వేచ్ఛాయుతమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి సమాజం ఏర్పడుతుంది అనుకొని పార్లమెంటరీ సిస్టాన్ని ఏర్పాటు చేసారు. ఇవాళ రాజకీయ వ్యవస్థ కంటే అద్మానంగా అసలు భారతదేశానికి స్వతంత్రం వచ్చినాడు కూడా 200 బ్రిటిష్ వాళ్ళు స్వతంత్రం ఇచ్చే సమయంలో 1947లో అప్పటికి స్థానికంగా అసెంబ్లీలు ఉన్నాయి చాలా రాష్ట్రాల్లో, పార్లమెంటు లేదు. ఆ పార్లమెంటును రాజ్యాంగ సభ అంటారు. రాజ్యాంగ సభను ఎవరు ఏర్పాటు చేసుకోవాలి అంటే ఇదొక చిన్న చర్చ పెట్టుకుంటే, రాజ్యాంగ సభను ఎవరు ఏర్పాటు చేసుకోవాలి, స్థానికంగా ఉన్నటువంటి ఈ పాలకులు ఎవరైతే ఉన్నారో, వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒక పార్లమెంటు రాజ్యాంగ సభను ఏర్పాటు చేసుకోరు. ఈ స్థానికంగా ఎన్నికైన వాళ్ళు ఎవరు, అప్పుడు దేశంలో 4% మందికే ఓటు హక్కులు ఉండేవి. ఈ 4% మంది ఉన్నటువంటి ఓటు హక్కుదారులు ఎన్నుకుంటే అట్లా ఎన్నికైనటువంటి పాలకులు రాజ్యాంగ సభకు ఎన్నికైన వాళ్ళని ఎన్నుకోలేదు. 296 మంది రాజ్యాంగ సభ సభ్యులు ఉంటే 96 అంటే 200 ఇచ్చి పెడితే 96 మంది సభ్యులు రాజ్యాంగ సభకు ఎన్నికైన వాళ్ళు అంతా కూడా సంస్థానాధీశులే, అంటే సంస్థానాల రాజులే. అంటే డైరెక్ట్ ఎన్నికలు లేకుండా పోయారు వాళ్ళంతా. ఒక 200 మంది ఈ ఎమ్మెల్యేదారులు ఎన్నికయ్యారు. ఈ ఎమ్మెల్యేలకు 4% మంది ఓట్లు వేస్తే, అంటే డబ్బులు ఉన్న వాళ్ళకు ఓటు హక్కు ఉండే, లాయర్లకు, ధనవంతులకు, చదువుకున్న వాళ్ళకు ఓటు హక్కులు ఉండే. అట్లా ఎన్నికైన పాలకుల ద్వారా ఎన్నిక కాబడ్డ వాళ్ళు
రాజ్యాంగ సభకి ఎన్నికయ్యాయి. అంటే ప్రజాస్వామ్యం ఫస్ట్ పుట్టుకలోనే ఒక భూస్వామ్య భావజాలంతో ధనవంతులంతా పార్లమెంటుకు రాజులే డైరెక్ట్ ఓటు హక్కు లేకుండా పోవడం జరిగింది. ఫస్ట్ మన పార్లమెంట్కి ఎన్నిక కావడం. ఇక్కడి నుంచి ఉస్మాన్ అలీ ఖాన్ పోయింది. ఇది పార్లమెంటరీ సిస్టమ్. ఈ పార్లమెంటరీ సిస్టమ్ మహోన్నతమైనది అనుకురు. బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసేటప్పుడు ప్రజలు అనుకురు స్వాతంత్రం వస్తుంది, ప్రజాస్వామ్యం అంటున్నాము, ఈ రాజరిక వ్యవస్థ రద్దు అయిపోతుంది, రాజు అనేవాడు కూడా మనిషి అంటే మనిషి, ఒక మామూలు మనిషితో సమానమైనటువంటి ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి ఒక పాలన వస్తుంది, దాన్ని ప్రజాస్వామ్యం అంటున్నాం అని అనుకోరు. కానీ ఈనాడు ప్రజల చేత పాలకులుగా ఎన్నుకోబడ్డ వాళ్ళ పరిస్థితి దేశంలో చూస్తే అసలు రాయనికి రాతలు రావు, చెప్పుకోవడానికి మేధావులకు కూడా చెప్పాలంటే అలాంటి పదాలు కూడా పుట్టలేనటువంటి పరిస్థితి దాపురించింది. అంటే ప్రజాస్వామ్య గర్భంలో కూడా ఇన్ని పాపాలు దాగుంటాయని మనిషి ఏనాడు కూడా ఊహించలేదు. అంటే పాలకులు చట్ట ప్రకారం ప్రజలను ఎంతైనా మోసం చేయొచ్చు, అలాంటి చట్టాలు ఉంటాయని కూడా ప్రజలు ఎన్నడూ అనుకోలేదు. ఈరోజు రాష్ట్రంలో జరిగినటువంటి చర్చ, అనారత వేటిపై జరిగినటువంటి చర్చ, ఎవరైతే కోర్టు పోయారో ఆ కోర్టు పోయిన వాళ్ళు అదే చేసిరు, ఎవరైతే ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారో ఆ అధికారంలో ఉన్న వాళ్ళు ఆనాడు చట్టం తెచ్చిన వాళ్ళే, ఈనాడు ఆ పనులు కూడా చేస్తున్న వాళ్ళే. ఇంకా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ వ్యవహారాలు చూసినట్టయితే ఇక ఎప్పుడు ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు అంటే దించాలంటే దించుతుంది, ఎక్కియాలంటే ఎక్కిస్తుంది. ప్రస్తుతం భారతదేశ నిండా నూరేళ్ళైనా నిండినటువంటి ప్రస్తుత భారతదేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య పాలన గర్భంలో ఇన్ని పాపాలు దాగున్నాయని మనిషి ఏనాడు కూడా ఊహించుకోలేదు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారో అర్థం చేసుకోండి.